అండి. అందరికీ నమస్తే. ఇవాళ అమెరికాలో జాబ్ చేసే ఆడవాళ్ళ గురించి కొంతమంది గురించి చెప్తానండి. ఎందుకంటే అమెరికాలో జాబ్ చేస్తానంటే చాలా హ్యాపీగా ఉంటారు. హ్యాపీగా ఉద్యోగాలు చేసుకుంటారని అనుకుంటాం కదండీ! ఇక్కడ పనివాళ్ళు ఉండరండి. పాపం అన్ని పనులు వాళ్ళే చేసుకోవాలి. క్యారేజీలు వండుకోవాలి, గిన్నెలు తోముకోవాలి, పిల్లలకి అన్నీ సమకూర్చాలి, వాళ్ళని స్కూలుకి పంపాలి. మళ్ళీ వీళ్ళు ఆఫీసులకెళ్ళాలి. భర్తని ఆఫీస్‌కి పంపించాలి. ఇవన్నీ ఒకే కారు ఉందనుకోండి, అందరిని దింపడం, రావడం, వెళ్ళడం ఇదొక పెద్ద పనండి. ఎందుకంటే దూరం దూరంగా ఉంటాయండి స్కూల్స్ గానీ, ఆఫీసులు గానీ. వాళ్ళకి 7:30 లోపే అందరూ కూడా ఇంటి దగ్గర నుంచి కదలాలండి. మళ్ళీ ఈవినింగ్ 4కి వస్తారనమాట. వచ్చిన తర్వాత గబగబా ఏదైనా ఉంటే తింటారు. లేదంటే ఎవరి వరకు వాళ్ళు మళ్ళీ ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుంటారండి. అసలు ఖాళీ ఉండదండి పాపం. అయితే అవన్నీ చేసుకొని ఇక్కడ పనివాళ్ళు దొరకరండి. ఎవరి పని వాళ్ళే చేసుకోవాలి. ఆడవాళ్ళు, మగాళ్ళు గూడా ఇంట్లో పనులు కష్టపడతారండి. కష్టపడి చేసుకుంటారండి. మనం ఒక ఒక స్థితిలోకి ఎవరైనా వచ్చారు అంటే, ఆ స్థితి మంచిదై ఉంటే మనం ఏదేదో అనుకుంటాం. కానీ ఆ స్థితి వెనుక వాళ్ళ కృషి ఎంతో ఉంటుందండి. అది గ్రహించాలి మనం. అది సాధారణంగా గ్రహించరు. ఆళ్ళు బాగా సంపాదిస్తున్నారు అని అంటారే తప్ప, ఆ సంపాదనకి వాళ్ళు ఎంత కృషి చేశారన్నది మాత్రం మనం తెలుసుకోలేమండి. అది నేను చెప్పేది. వీళ్ళు ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే పర్వాలేదండి. ఏదో టైంలో చేసుకుంటారు. అదే ఆఫీసులకెళ్ళే వాళ్ళకైతే మరీ కష్టమండి. ఇండియాలో అయినా అంతే, ఎక్కడైనా అంతే గానీ, ఇక్కడ పని మనుషులు గానీ ఎవ్వరి హెల్ప్ ఉండదండి. ఇప్పుడు మాలాగా ఎవరైనా పేరెంట్స్ వచ్చారంటే ఒక 6 మంత్స్ ఉంటారు. అంతకంటే ఎక్కువ ఉండలేరు కదండీ! ఆ 6 మంత్స్ ఏదో తోచినంత హెల్ప్ చేస్తారు. అలా ఉంటుందనమాట. థాంక్ యూ.